కార్యక్రమంలో తోడుగా ఉంటాడని పిలిస్తే చేతివాటం ప్రదర్శించి అత్త కుటుంబాన్నే బురిడి కొట్టించాడు ఓ మేనల్లుడు. ఇంట్లో భద్రపరిచిన 16 తులాల బంగారం, 50,000 రూపాయల నగదు నొక్కేశాడు. పార్వతీపురం మన్యం జిల్లా పెద్దబొండపల్లి గ్రామంలో ఈ ఏడాది జూలై నెలలో జరిగిన ఈ ఘటనపై కండి మణ్యమ్మ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పార్వతీపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహించారు. పార్వతీపురం పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ అంకితా సురానా వివరాలు వెల్లడించారు. రాజమండ్రిలో నివాసం ఉంటున్న నిందితుడు లక్ష్మణరావును అదుపులోకి తీసుకుని 16 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. లక్ష్మణరావుపై రాజమండ్రిలో 3 కేసులు ఉన్నాయని తెలిపారు. కేసు ఛేదించిన సిఐ గోవిందరావు, ఎస్ఐ దినకర్ సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు. పార్వతీపురం రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక కేస్ రిపోర్ట్ అయింది. క్రైమ్ నంబర్ 203/24 అండర్ సెక్షన్ 305 రెడ్ విత్ 35 BNS. ఆ థెఫ్ట్ కేస్ 27 జూలై 24 మార్నింగ్ 6:30 అవర్స్లో పెద్దబొండపల్లి విలేజ్ పార్వతీపురం మండల్లో జరిగింది. కానీ ద కంప్లైనెంట్ కంది మన్నమ్మ ఆఫ్ పార్వతీపురం మండల్ వారు ఆ రిపోర్ట్ 18 సెప్టెంబర్ 2024లో ఇచ్చారు. ఆ కేసులో సిఐ, ఎస్ఐ అండ్ ఎంటైర్ టీమ్ ఇన్వెస్టిగేట్ చేసి అక్యూజ్లో అరెస్ట్ చేశారు. అరెస్టీ ఈజ్ దేవబట్టుల లక్ష్మణరావు, సన్ ఆఫ్ లేట్ రవికుమార్ ఆఫ్ రాజమండ్రి, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఆ కేసులో మనం ప్రాపర్టీ కూడా రికవర్ చేశారు. ఆ ప్రాపర్టీ టోటల్ 16.72 తులాస్ ఆఫ్ గోల్డ్ వర్త్ 4.5 lakhs.